హై వ్యూవర్స్, సినిమాలో ఎంఎస్ నారాయణ సంబంధించి గతంలో అరౌండ్ 2000 నుంచి 2015 మధ్యలో అనుకోవచ్చు గోల్డెన్ సినిమా వచ్చి ఎంఎస్ నారాయణ కావచ్చు, మన కృష్ణ భగవాన్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి కొన్ని సీన్స్ ఉంటాయి, కామెడీ సీన్స్ ఎంత బాగుంటాయంటే అరే ఇదేంట్రా వీడి గురించి ఈడే చెప్పుకున్నాడు అన్నట్టుగా ఉంటాయి కొన్ని సీన్స్. అలా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏదైతే చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు మీద 2019 ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు బాగుతున్నాడు, చంద్రబాబు అసలు ఏం మంచి చేయలేదు అన్నాడు కదా. ఈయన అధికారంలోకి వచ్చి మొత్తం చంద్రబాబు నాయుడు మీద ఏదైతే వంకలు పెట్టాడో అవన్నీ ఈయన చేశాడు, బాధుడు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చేసి ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, జీతాలు లేవు అన్నాడు, అన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అవన్నీ చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పాడు, బట్ ఈయన చేసి చూపెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి చేస్తూ ముందుకెళ్తుంటే అసలు ఏం చేయడు, మాట తప్పుతాడు, అబ్బే అన్ని కబుర్లు అని చెప్పేసి మరలా ఇప్పుడు హడావుడి చేస్తూ ఉన్నాడు. ఆ వీడియోలు అటాచ్ చేస్తాను చూడండి. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి ఇంకా నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వైసీపీలు ఇంకా ఎవరైతే ఉన్నారో మీ వేలతో మీ కన్ను పొడుచుకుంటే అండ్ ఓ రకంగా మిమ్మల్ని అతను బానిసలాగా చూస్తున్నాడు అండ్ అతను ట్రాన్స్లోకి ట్రాప్లోకి మిమ్మల్ని కూడా పట్టుకెళ్తాడు. నా యొక్క ఇంటెన్షన్ సండే రోజు ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే కామెడీగా ఉన్నటువంటి ఆ వీడియోలు చూసైనా కొంచెం సరదాగా నవ్వుకొని ఆ వైసీపీ జగన్ ట్రాప్లో ట్రాన్స్లో ఉంటే బయటపడండి. ఎందుకంటే దేశం బాగుపడాలంటే ముందు మీలాంటి వాళ్ళు బాగుపడాలి. చేత కానప్పుడు చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ఆశలు కలిగించకూడదు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తాం. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారన్నమాట. మన హయాంలో ఉన్న మట్టి మైనింగ్ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు అన్నీ నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటా ఉంటాడు బాబు. ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. తాను ఇచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము. వీడెవడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. జరుగుతుంది బాగా, చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. మీ బతుకులు చెడా, బతుకులా